రజక బిడ్డలతో ఒకసారి చూద్దాం. ఎన్ని ఇండ్లు ఉన్నాయాలా అంటే 2,51,398 ఇండ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలోని సమగ్ర కుటుంబ సర్వేలో లెక్కలు చేసిరు. ఏది ఆయన కేసీఆర్ ఒక్క రోజుల అందరు ఇంటికానే ఉండాలి, మేకలన్నీ కోళ్ళని చెప్పాలని అన్నది తేలిన లెక్క ఎంతంటే రజకులు ఎంతమంది అంటే 2,51,398 ఇండ్లు ఉన్నాయి వాళ్ళని చెప్పారు. వాళ్ళ పాపులేషన్ ఎంత అని చూపించారంటే 8,66,243 మంది ఉన్నారని చెప్పి చూపించారు. 8,66,243 మంది ఉన్నారని చెప్పి చూపించారు. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత టోటల్ పాపులేషన్లో 2.47% అని చెప్పి చూపించారు. 2.47 ఎంత అయ్యా వాళ్ళ పేరు మీద ఓన్లీ సోదరులారా, రజక సోదరులారా, ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తా, పొరపాటుగా భావించకండి. సాకలి వాళ్ళ మీద గతంలో ఉన్నటువంటి నాయకులంతా ఈ ఏలికలు ఈ ముఖ్యమంత్రులంతా కలిసి ఏం చేసిరా అంటే 16,573 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. 16,573 కోట్ల రూపాయలు సాకలోళ్ళ రక్త మాంసాలు అమ్మి తెచ్చిన సొమ్మది అప్పు. వాళ్ళని తాకట్టు పెట్టి, వాళ్ళ కుతికేలు తాకట్టు పెట్టి, వాళ్ళ జుట్టు తాకట్టు పెట్టి 16,573 కోట్ల రూపాయలు రజకుల దగ్గర తెచ్చారు. ఈ రజకులకు ఈ ప్రభుత్వాలు ఇచ్చిన ఎన్ని 197 కోట్లు ఇచ్చినే, ఇంకా ముట్టలే. కానీ ఇవి మాత్రం అప్పులు అయిపోయినాయి. మీ మీద అప్పు అయితే తెచ్చుకొని పెట్టుకోరు. కానీ 197 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రజకులను మేము ఆదుకుంటా ఉన్నాం, ఈ రజక శక్తిని రూపొంది, ఇవన్నీ ఉత్త డైలాగులే. దోబిఘాట్లు కూడా కట్టలే. మళ్ళా ఈ 197 కోట్లల్లో కూడా మళ్ళీ ఈ పెద్ద మనుషులు బట్టలు మిండి మైలు తీస్తానికే 100 కోట్ల కేటాయింపు ఉంటుంది. ఇలా మైలలు తీస్తానికే. రజకులారా, మీ దగ్గర నుంచి 84 రూపాయలు గుంజుకపోయి మీకు 1 రూపాయి ఇచ్చి మేము 1 రూపాయి పెట్టిన దేవుళ్ళం మేమని చెప్తా ఉన్నారు. ఈడ దాదాపుగా 6,300 కోట్లు, 6,400 కోట్లు రజకుల సొమ్ము తింటురు. రాసుకో చెప్తా. 6,300 కోట్లు రజకుల సొమ్ము ఎవడు తింటుండో. ఇది కాకుండా దాదాపుగా 10,000 కోట్లు కుర్మోళ్ళ సొమ్ము ఎవడు తింటుండు. 10,500 కోట్లు పద్మశాలీలై దాదాపుగా 23,000 కోట్ల రూపాయల సొమ్ము ఎవడు తింటుండు. ఇక్కడ 300 కాపులై దాదాపుగా 24,000 కోట్ల రూపాయలు ఎవడు తింటుండు. ఇక్కడ గౌడ్లై దాదాపుగా 29,000 కోట్ల రూపాయలు ఎవడు తింటుండు. ఇక్కడ యాదవులై 37,000 కోట్ల రూపాయలు ఎవడు తింటుండు. ఇక్కడ ముదిరాజులై 46,000 కోట్ల రూపాయలు ఎవడు తింటా ఉండు. ఇక్కడ సోదరులారా ఎటు పోతున్నాయి ఈ పైసలు. ఇక మొత్తం ఎంబీసీలకు సంబంధించి సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి చేతి వృత్తి పనులకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ ఈ చేతి వృత్తి పనులు చేసుకునేటువంటి బీసీఏ కులాలను తాకట్టు పెట్టి, బీసీఏ కులాలు ఎంతమంది ఉన్నారని చెప్పారు. వాళ్ళ పాపులేషన్ 30,40,376 మంది ఉన్నారని చెప్పారు. బీసీఏ వడ్డెరా గిడ్డరా వీళ్ళందరూ కలిసి ఒక తాన ఈ చిన్న వీళ్ళ పర్సెంటేజ్ ఎంత 88.68% ఉన్నారు మొత్తం పాపులేషన్ లో. వీళ్ళ పేరు మీద ఎంత అప్పు తెచ్చిరా 58,242 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. తెచ్చి వీళ్ళకి ఎంత ఇచ్చిరా అంటే 58,000 కోట్ల రూపాయలు ఎంబీసీల దగ్గర గుంజుకొని 694 కోట్ల రూపాయల బిచ్చం పాడేసిరు ఎంబీసీలకు. ఇది ఎంబీసీ. మరి ఎట్టుపోతా ఉన్నాయి ఇప్పుడు ఎంబీసీల దాంట్లో దాదాపుగా 58,000 కోట్లు. ఎన్ని కోట్లు మొత్తం ఒకసారి చెప్పు. దాదాపు ఇక్కడ ఉంటదిగా, ఇక్కడ 3,20,265 కోట్లు బీసీల దగ్గర గుంజుకొని 8,000 కోట్ల రూపాయలు బీసీల ముఖాన బిచ్చం పాడేసిరు. యాడిపోతున్నాయి మరి 3,20,000 కోట్ల రూపాయలు యాడిపోతున్నాయి అంటే, మేమిడ కాళేశ్వరం కడతామని ఒక ఆయన అంటాడు, కాళేశ్వరం కడతామని ఒక ఆయన, ఇంకో ప్రాజెక్టు కడతామని ఎవరు. మళ్ళా ఈ కట్టెటాయన ఎవరు? కట్టెటాయన ఎవరు? కట్టెటాయన ఏమైనా రజకుడా? కట్టెటాయన ఏమైనా గౌన్లాయన్నా? కట్టెటాయన పద్మశాల? కట్టెటాయన ముదిరాజా? కట్టెటాయన ఏమైనా సాకరాయన్నా మంగళాయన్నా? కాదు. కట్టెటాయన ఎవరు? ఈ పేరు మీద, ఈ బీసీల పేరు మీద అప్పు తీసుకొచ్చేది వీళ్ళే. ఎవరు? ఈ రెడ్లు, దొరలు వీళ్ళంతా అప్పు తెచ్చి ఏం చేస్తావు? ఈ తెచ్చినటువంటి అప్పును
ప్రాజెక్టు కడతామని పెట్టి ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరు? మల్లారెడ్డి గారే. రెడ్డి గారే ప్రాజెక్టు కాంట్రాక్టర్. రెడ్డి గారే ప్రాజెక్టు కాంట్రాక్టర్. రెడ్డి గారికి పైసలు, రెడ్డి గారిదే ఆమ్దాని. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కట్టేటువంటి కాంట్రాక్టు సంస్థలు ఎవరియో మీరు చూడరు. అప్పేమో పేదోళ్ళ పేరు మీద, జమ చేసేది వీళ్ళు, దొబ్బక తినేది వీళ్ళు. మళ్ళీ బీసీల అభ్యున్నతి. బీసీ ఎట్లుందంటే బీసీల పరిస్థితి కోడికి మూతి కట్టేసి నూకలు ముంగడ జల్లినట్టుంది. బుక్కేది లేదు, సచ్చేది లేదు. ఊరికో కోడి, ఇంటికో ఈక. బీసీ ప్రజలారా, ఏడ బతుకుతున్నాం మనం? ఏడ బతుకుతున్నాం? ఇవాళ పోనీ లైక్ చేయండి,